జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు అనుబంధ సంఘాలతో నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యా సంస్థల బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు షేక్ అమీర్, ఇలియాస్, జుబేర్, షార్జిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం ఏంది? లౌకిక దేశం. ఈ దేశం ఏంది? ప్రజాస్వామ్యం. అందుకే కదా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజల చేత చెప్పండి అమ్మా, చదువుకోలే 8th 9th 10th క్లాస్ ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకున్నవాడే రాజకీయ నాయకులే కదా ప్రజాస్వామ్యం. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో అందరూ ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లింస్, హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులు అందరూ ఓటు వేస్తారు. ఇలా గెలిచి అక్కడ మధ్యలో అది చట్టం ఉంది. 21 ఆర్టికల్ 21 ప్రకారం ఒకరు హిందువులు ముస్లిం చెప్పారు. కానీ ఇలా మోడీ ఆధార్ చెప్పుకుంటూ గెలుచుకుంటారు. సరే కలిసిగా ఇవాళ ఏంటంటే ఆయన ప్రభుత్వం వచ్చింది. అందుకే ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం చేసిందో ఈ దేశంలో చాలా ఉన్న వాళ్ళకు, పెట్టుబడి వ్యవస్థ ఉన్న వాళ్ళకు అందరికీ అలాగే కార్పొరేట్ వాళ్ళకే ఇది ఇస్తున్నారు. అందుకే ఇలా వ్యవస్థకు అందరికీ అలాగే బతికిస్తున్నారు. అందుకే ఇలా ఉన్న వాళ్ళకే 30 లక్షలు ఒక పేపర్ లీకేజ్ అయితే ఒక పేపర్ కు లీకేజ్ నీట్ సంబంధించింది ఇక చెల్లె చెప్పింది 30 లక్షలు ఇలా ఉన్నాయా మీ దగ్గర? మన పేరెంట్స్ దగ్గర ఉన్నాయా? పేరెంట్స్ దగ్గర ఉంటే మనం ఇక్కడ చదువుకుంటాం, చదువుకుంటే 5 అంతే కదా.